హలో అండి అందరికి, ఇక్కడ మా అమరేందర్ వరపూజ పూర్తి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కనీసం ఫేస్ వాష్ చేసే టైం కూడా లేకుండే. ఐషా ఈమెకి కార్ లోనే డ్రెస్ చేంజ్ చేశాను. అమ్మాయి వాళ్ళ విలేజ్ చాలా దగ్గరలోనే, అందుకే త్వరగా చేరుకున్నాము. ముందుగా పెళ్లి పత్రిక రాపించాము. మేము వెళ్లేసరికి పూజారి వచ్చారు. ఇక్కడ మా కోడలు మమ్మల్ని చూసి స్మైల్ ఇస్తుంది. ఇక్కడ ముందుగా అయ్యగారు శుభలేఖ రాస్తున్నారు. 2026 గురువారం రోజున ఉదయం 10:55 మూలా నక్షత్ర యొక్క ఉపలగ్న పత్రిక శుభం. శుభలేఖ రాయడం పూర్తయిన తర్వాత ముందు అమ్మాయి వాళ్ళు, ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు ఇవ్వడం మన సాంప్రదాయం. ఒకరికొకరు తీసుకున్న తర్వాత ఇక్కడ మేము అమ్మాయి కోసం పూలు, పండ్లు, గాజులు ఇలా అన్ని రకాల పూలు పండ్ల కోసం సంబంధించినవి తీసుకొచ్చాము. ఇక్కడ అక్క ముందుగా అమ్మాయికి సారీ పెట్టింది. అమ్మాయి సారీ మార్చుకోవడానికి వెళ్ళింది. ఈ గ్యాప్ లో మా ఈషా ఈమె అమ్మాయి వాళ్ళకి చిన్న షాప్ ఉంది, షాప్ కి వెళ్లారు. ఫంక్షన్ అంటే చాలు మా పిల్లలకైతే పండుగే. మా కోడలు రెడీ అయి వచ్చిన తర్వాత ముందుగా పూలు పండ్లు పెట్టాము. తీసుకొచ్చినవన్నీ 9 లేదా 5 బేసి సంఖ్యలో పెట్టాలి. మేమైతే 9 మందిమే పెట్టాము. నేనేమో గాజులు వేశాను. ఇక్కడ మా ఈషా హిమ వాళ్ళ వదిన కోసం తీసుకొచ్చిన మేకప్ బాక్స్ ఇస్తున్నారు. పూలు పండ్లు పెట్టాం కదా, అందుకే ఇక్కడ మా పిల్ల మా కోడలైంది. అందుకని ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇదంతా పూర్తయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఇక్కడ అక్కడ ఆ ఫంక్షన్ అంతా ఒకే రోజు అవడంతో కాస్త అలసిపోయాము. మళ్ళీ అందరం కలిసి అక్కడ భోజనాలు చేసి ఇంటికి బయలుదేరాము. ఈ రోజంతా ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.